నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన కథ గురించి మాట్లాడుకోబోతున్నాం. దాని పేరు కాళకర్ణి జాతకం. అవును. ఇది చాలా ప్రసిద్ధమైన బౌద్ధ జాతక కథ. చాలామందికి ఈ కథ తెలిసే ఉండొచ్చు, కానీ మన ఉద్దేశం కేవలం కథ చెప్పుకోవడం కాదు. ఒక ఒక అసాధారణ స్నేహబంధం వెనుక ఉన్న మానసిక కోణాలను అన్వేషించడం. సరిగ్గా చెప్పారు. ఇతరులను అంచనా వేయడంలో మనం చేసే పొరపాట్లు, నిజమైన విలువ ఎక్కడ దాగుంటుంది, ఇలాంటి విషయాల గురించి మనం ఈరోజు లోతుగా చర్చిద్దాం. మన ముందు ఈ కథకు సంబంధించిన కొన్ని కీలక ఘట్టాలున్నాయి. అయితే నా మదిలో మెదులుతున్న మొదటి ప్రశ్న ఇది. అసలు మనం ఒక మనిషిని ఎలా అంచనా వేస్తాం? వాళ్ళ రూపం బట్టా, సంపద బట్టా, లేక అంతకంటే లోతైన గుణం బట్టా? చాలా మంచి ప్రశ్నతో మొదలుపెట్టారు. ఎందుకంటే ఈ కథ మొత్తం ఆ మొదటి అభిప్రాయానికి, అసలైన వ్యక్తిత్వానికి మధ్య ఉన్న తేడా గురించే చెబుతుంది. కథలోని ప్రధాన పాత్రలెవరు? ఇద్దరు. అనాథపిండికుడు, అపారమైన ఐశ్వర్యం గల ఒక శ్రేష్ఠి, మరియు అతని బాల్యమిత్రుడు కాళకర్ణి. అయితే మొదలుపెట్టే ముందు మనం జాతక కథలు అంటే ఏంటో కొంచెం తెలుసుకోవాలి. తప్పకుండా. ఇవి కేవలం నీతి కథలు కావు, గౌతమ బుద్ధుని పూర్వజన్మల గాథలన్మాట. ప్రతి కథ బౌద్ధధర్మంలోని ఒక్కో మహోన్నత గుణాన్ని, అంటే పారమితను వివరిస్తుంది. ఓ అలాగా. మరి ఈ కథలో మనం ఏ పారమితలను చూడవచ్చు? ఈ కథలో అనాథపిండికుడిలో దానపారమిత, అంటే నిస్వార్థమైన దానగుణాన్ని, కాళకర్ణిలో సత్యపారమిత, అంటే సత్యం, విశ్వసనీయతను మనం స్పష్టంగా గమనించవచ్చు. అద్భుతం. అంటే ఇది కేవలం స్నేహం గురించే కాదు, రెండు ఆదర్శగుణాల కలయిక గురించి అన్నమాట. సరే, ఇక కథలోకొస్తే అనాథపిండికుడు, కాళకర్ణి చిన్ననాటి స్నేహితులు. అవును, కాని వాళ్లు పెరిగి పెద్దయ్యాక వారి పరిస్థితులు పూర్తిగా తలకిందులయ్యాయి. అనాథపిండికుడు ఒక గొప్ప శ్రేష్ఠి అయ్యాడు. ఇక్కడ శ్రేష్ఠి అంటే కేవలం ధనవంతులు అని మాత్రమేనా, లేక దానికింక ఏదైనా లోతైన అర్థం ఉందా? తప్పకుండా ఉంది. ఆ కాలంలో శ్రేష్ఠి అంటే కేవలం డబ్బున్న వ్యక్తి కాదు, అతను ఒక వర్తక సంఘానికి అధిపతి. అంటే ఒక లీడర్ లాగా? అవును. నేటి కాలంతో పోల్చాలంటే ఒక పెద్ద కార్పొరేట్ కంపెనీ సీఈఓ, ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్, ఇంకా ఒక పెద్ద ఫిలాంథ్రఫిస్ట్, ఈ మూడు పాత్రల కలయికనమాట. ఓ, వారికి సమాజంలో అంత గౌరవం ఉండేదా? విపరీతమైన పలుకుబడి, గౌరవం ఉండేవి. అనాథపిండికుడు అలాంటి ఉన్నత స్థాయిలో ఉన్నాడు. మరోవైపు కాళకర్ణి తన సర్వస్వం కోల్పోయి నిరుపేదగా మారాడు. ఒకరేమో శిఖరాగ్రాన, మరొకరేమో అట్టడుగున. అలాంటి స్థితిలో కాళకర్ణి సహాయం కోసం అనాథపిండికుడు దగ్గరకు వెళ్ళాడు. ఇక్కడే కథ అసలు మలుపు తిరుగుతుంది. నిజమే. ఎందుకంటే తన హోదాకి, కీర్తి ప్రతిష్టలకి భంగం కలుగుతుందని చాలామందిని అనుకుంటారు గదా. కాని అనాథపిండికుడు అలా చెయ్యలేదు, తన స్నేహితుణ్ణి చేరదీశాడు. అవును. ఇది కేవలం స్నేహం మాత్రమేనా, లేక సమాజం దృష్టిలో తన దానగుణాన్ని ప్రదర్శించుకోవాలనే ఉద్దేశం ఏమైనా ఉంటుందా? అది చాలా సహజంగా వచ్చే సందేహమే. కాని కథలోని సూక్ష్మమైన వివరాలు చూస్తే అతనిది కేవలం ప్రదర్శన కాదని అర్థమవుతుంది. అదెలా? అతను కాళకర్ణికి ఆశ్రయమిచ్చి, డబ్బు ఇచ్చి ఊరుకోలేదు. కథనం ప్రకారం అతను ప్రతిరోజూ స్వయంగా వెళ్ళి, కాళకర్ణి, భోజనం చేశావా? ఏ ఇబ్బంది లేదు కదా అని చాలా ఆప్యాయంగా పలకరించేవాడు. అంటే అది దానం కాదు, గౌరవం ఇవ్వడం. ఖచ్చితంగా. కష్టాల్లో ఉన్న స్నేహితుడి ఆత్మగౌరవం దెబ్బతినకూడదని పరితపించడం. ఇది అతనిలోని దానపారమితకు అసలైన నిదర్శనం. కాని సమాజం దీన్నంత తేలిగ్గా అంగీకరించలేదు కదా? అస్సలంగీకరించలేదు. అనాథపిండికుడి బంధువులు, ఇతర స్నేహితులు అతన్ని విమర్శించడం మొదలుపెట్టారు. దేని గురించి? ముఖ్యంగా కాళకర్ణి పేరు, రూపం వాళ్లకు పెద్ద సమస్యగా మారాయి. పేరు కూడానా? అసలు ఆ రోజుల్లో ఒకరి పేరుకు ఇంత ప్రాముఖ్యత ఉండేదా? కాళకర్ణి అనే పేరు వినగానే వాళ్ళు ఎందుకు అంతలా వ్యతిరేకించారు? ఇది చాలా ముఖ్యమైన పాయింట్. ఆ కాలంలో పేరు కేవలం గుర్తింపు కాదు, అది ఒక వ్యక్తి తలరాతకు సంకేతమని గట్టిగా నమ్మేవారు. ఓ. కాళకర్ణి అనే పేరులో కాళ అంటే నలుపు, అశుభం, దరిద్రం అనే అర్థాలు స్ఫురిస్తాయి. దానికి తోడు అతను చూడటానికి కురూపి, నల్లగా ఉన్నాడు. ఈ రెండూ కలిపి ప్రజల మనస్సులో ఒక బలమైన నెగటివ్ అభిప్రాయాన్ని నాటాయన్నమాట. అవును. ఇక్కడే మనస్తత్వశాస్త్రంలో చెప్పే హార్న్ ఎఫెక్ట్ మనకు కనిపిస్తుంది. హార్న్ ఎఫెక్ట్ అదంటే ఏమిటి? కొంచెం వివరిస్తారా? తప్పకుండా. హార్న్ ఎఫెక్ట్ అంటే ఒక వ్యక్తిలో ఏదైనా ఒక ప్రతికూల లక్షణాన్ని మనం చూసినప్పుడు
ఆ ఒక్క లక్షణం వల్లే ఆ వ్యక్తిలోని మిగతా గుణాలన్నీ కూడా ప్రతికూలంగానే ఉంటాయని మనం ముందే నిర్ణయం చేసుకోవడం. అంటే ఒకే ఒక్క చెడు గుణం వల్ల మొత్తం వ్యక్తిత్వాన్ని జడ్జ్ చేయడం. సరిగాదే. ఇక్కడ కాళకర్ణి పేరు, రూపమనేవి ఆ హార్న్స్. వాటిని చూసి సమాజం అతనిలో విశ్వాసం, తెలివి, సమయస్ఫూర్తిలాంటి మంచి గుణాలు ఉండవని, అతను కేవలం ఒక అపశకునం అని ముద్రవేసింది. అందుకే అనాథపిండికుడి బంధువులు ఈ దరిద్రుడిని ఇంట్లో ఉంచుకుంటే నీ ఐశ్వర్యం కూడా పోతుంది అని చెప్పింది. ఖచ్చితంగా దాని వెనకున్నదిదే మానసిక పక్షపాతం. భలే ఆసక్తికరంగా ఉంది. అంటే ఇది ఆధునిక కాలంలో మనం ఒకరి సోషల్ మీడియా ప్రొఫైల్లో ఏదో ఒక తప్పు చూసి వాళ్ళు మొత్తం చెడ్డవాళ్లే అని నిర్ణయానికి రావడం లాంటిది. నిజమే. మనుషుల ఆలోచనా విధానంలో అప్పటికి ఇప్పటికీ పెద్దగా మార్పు లేనట్టుందే. అయితే ఈ సామాజిక ఒత్తిడికి అనాథపిండికుడు లొంగలేదు. తన స్నేహితుడిపై నమ్మకాన్ని వదులుకోలేదు. ఇక్కడే అతనికి అసలు పరీక్ష మొదలవుతుంది. అవును. ఆ తర్వాత కథలో ఒక కీలక సంఘటన జరుగుతోంది. అనాథపిండికుడు వ్యాపార నిమిత్తం వేరే ఊరికి వెళ్లవలసి వస్తోంది. సరే, వెళ్తూ వెళ్తూ ఇంటి బాధ్యతలన్నీ కాళకర్ణికి అప్పగించి వెళ్తాడు. ఇది మామూలు విషయం కాదు. అస్సలు కాదు. తన యావదాస్తిని, కుటుంబాన్ని ఎవరినైతే అందరూ అపశకునమంటున్నారో అతని చేతుల్లో పెట్టి వెళ్ళాడు. ఇది స్నేహం పట్ల అతనికున్న విశ్వాసానికి పరాకాష్ట. అదే సమయంలో ఒక దొంగల ముఠా అనాథపిండికుడి ఇంటిపై కన్నేసింది. అవును. యజమాని ఊళ్ళో లేడని తెలుసుకుని దోపిడీకి ఇదే సరైన సమయమని ప్లాన్ వేశారు. ఆ రాత్రి వాళ్లు ఇంటిని చుట్టుముట్టారు. ఇక్కడ సాధారణంగా అయితే కాళ్లకరణి భయంతో ఉణికిపోవడమూ, పారిపోవడమూ చేసి ఉండొచ్చు. కాని అతను అలా చేయలేదు. పైగా అతను అద్భుతమైన సమయస్ఫూర్తిని ప్రదర్శించాడు. దొంగల అలికిడిని పసిగట్టిన వెంటనే అతను ఇంట్లో ఉన్న పనివాళ్లందర్నీ నిద్రలేపాడు. కాని వాళ్లను భయపెట్టలేదు. వారికి ధైర్యం చెప్పి ఒక వ్యూహం రచించాడు. ఇంట్లో ఉన్న శంఖాలు, తప్పెట్లు, డోలు వంటివన్నీ తెచ్చి ఒకేసారి పెద్దగా శబ్దం చేయమన్నాడు. ఒక్క నిమిషం ఆగండి. అంటే అంత పెద్ద దొంగల ముఠాన్ని కేవలం శంఖాలు, డోల్తో పారద్రోలాడా? ఇది వినడానికే కొంచెం సినిమాటిక్గా, నమ్మశక్యంగా లేదే? నీ సందేహం సరైనదే. అది పైకి అలాగే అనిపిస్తుంది. ఆ రోజుల్లో దొంగలు ఇంత అమాయకంగా ఉండేవారా? లేక కాళ్లకరణి వ్యూహంలో మనకు తెలియని ఏదైనా లోతైన అంశముందా? రెండోదే కరెక్ట్. ఇది కేవలం శబ్దం చేయడం కాదు. ఇదొక రకమైన సైకలాజికల్ వార్ఫేర్, అంటే మానసిక యుద్ధం. మానసిక యుద్ధమా? అవును. ఒక్కసారి ఆలోచించండి. చిమ్మ చీకట్లో నిశ్శబ్దంగా ఉన్న ఒక ఇంట్లోకి దొంగలు ప్రవేశిస్తున్నారు. వాళ్ళేమూహిస్తారు? నిద్రపోతున్న కొద్దిమంది పనివాళ్లను. ఖచ్చితంగా. కాని ఉన్నట్లుండి ఆ ఇంటి నుండి శంఖనాదాలు, యుద్ధబేరీలు మోగినట్టు పెద్ద పెద్ద శబ్దాలు ఒకేసారి వినిపించాయి. అవి కూడా అసంఘటితంగా రాలేదు, ఒక ప్రణాళిక ప్రకారం వచ్చాయి. ఓకే, ఇప్పుడర్థమవుతోంది. అంటే లోపల వందల మంది సైనికులు సిద్ధంగా ఉన్నారనే భ్రమణ కల్పించాడనమాట. సరిగ్గా అదే. ఆ శబ్దం దొంగల ధైర్యాన్ని దెబ్బతీసింది. వాళ్ల ప్రణాళికను చిన్నాభిన్నం చేసింది. వాళ్ళు భౌతికంగా దాడి చెయ్యకముందే కాళకర్ణి మానసికంగా వాళ్లను ఓడించాడు. ఆ భయంతోనే వాళ్లు పారిపోయారు. వాళ్ల ఆయుధాలు అక్కడే పడేసి పారిపోయారు. ఆ శబ్దాలకు రాజభటులు కూడా అటువైపు పరుగున వచ్చారు. ఇక్కడ కాళకర్ణి ఉపయోగించింది ఆయుధాలు కాదు, తన తెలివిని, ఎవరూ గుర్తించని తన అసాధారణమైన మేధస్సును. ఇక అనాథపిండికుడు ఊరి నుండి తిరిగొచ్చాక జరిగిందంతా తెలుసుకున్నాడు. అతను తనను విమర్శించిన బంధువులందరినీ పిలిచి, చూశారా, మీరు ఎవరినైతే దరిద్రుడని, అపశకునమని వెలివేశారో అతనే ఈరోజు నా సర్వస్వాన్ని కాపాడాడు అని చెప్పాడు. అవును. మనిషి విలువ అతని రూపంలోనో, పేరులోనో, ఆస్తిలోనూ ఉండదు. అతని గుణంలో, అతని మేధస్సులో ఉంటుంది అని నిరూపించాడు. ఆ ఒక్క సంఘటనతో అందరి నోళ్లు మూతపడ్డాయి. ఇది కథకొక చక్కటి ముగింపు. ఇది ముగింపు మాత్రమే కాదు, ఒక కొత్త ప్రారంభం కూడా. ఈ సంఘటన తర్వాత అనాథపిండికుడు తన స్నేహితుణ్ణి కాపాడ్డమే కాదు, అతని పట్ల సమాజం యొక్క దృక్పథాన్ని కూడా మార్చాడు. కాళ్లకరణికి ఆత్మగౌరవాన్ని తిరిగిచ్చాడు. అవును. ఆ తర్వాత వారిద్దరూ గౌతమ బుద్ధుని బోధనలకు ఆకర్షితులయ్యారు. అనాథపిండికుడు బుద్ధునికి, ఆయన సంఘానికి జేతవనం అనే ఆరామాన్ని దానం చేసిన గొప్ప ఉపాసకుడుగా మారాడు. మరి కాళకర్ణి? అతనితో పాటు కాళకర్ణి కూడా బౌద్ధ మార్గాన్ని అనుసరించి ఒక భిక్షువుగా మారినట్టు కొన్ని కథనాలు చెబుతాయి. వారి స్నేహం లౌకిక జీవితం నుండి ఆధ్యాత్మిక మార్గం వైపు కూడా ప్రయాణించింది.
ఇతరులను అంచనా వేసేటప్పుడు మన మెదడు హార్న్ ఎఫెక్ట్ వంటి మానసిక పక్షపాతాలకు లోనవుతుంది. అవును. పైకి కనిపించే ఒకే ఒక్క నెగటివ్ లక్షణాన్ని బట్టి మొత్తం వ్యక్తిత్వాన్ని అంచనా వేసే ప్రమాదముంది. రెండవది, రెండవది, నిజమైన స్నేహం లేదా సహాయమంటే కేవలం భౌతికమైన వస్తువులివ్వడం కాదు, అవతలి వ్యక్తి ఆత్మగౌరవాన్ని నిలబెట్టడం. అనాథపిండికుడు కాళకర్ణికిచ్చింది ఆశ్రయం మాత్రమే కాదు, అంతకు మించిన గౌరవం. ఇక మూడవది, అత్యంత ముఖ్యమైనది. ఒక వ్యక్తి యొక్క నిజమైన సామర్థ్యం అతని తెలివితేటలు. అవి అనుకూల పరిస్థితులు ఉన్నప్పుడు కాదు, కష్టకాలంలో, ఊహించని సవాళ్లు ఎదురైనప్పుడు బయటపడతాయి. కాళకర్ణి విషయంలో అదే జరిగింది. ఈరోజు మనం విన్న కాళకర్ణి జాతకం కథ నుండి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఎవరినీ వారి రూపం, పేరు లేదా ఆర్థిక పరిస్థితిని బట్టి అంచనా వేయకూడదు అనే సాధారణ నీతికి మించి మన సొంత ఆలోచన విధానంలోనే ఉన్న లోపాలను ఇది ఎత్తిచూపుతోంది. నిజమే. అనాథపిండికుడు తన స్నేహితుడిపై సమాజం వేసిన ముద్రను కాకుండా అతనిలోని అంతఃసత్వాన్ని చూశాడు. ఆ నమ్మకమే చివరికతన్ని కాపాడింది. ఈ కథలో నాకు అత్యంత ఆసక్తికరంగా అనిపించే వ్యంగ్యమేంటంటే, సమాజం ఎవరినైతే అపశకునం, నిరుపయోగం అని ముద్ర వేసిందో, అదే వ్యక్తి ఆ సమాజంలోని ఒక అత్యంత గౌరవనీయ వ్యక్తికి రక్షకుడిగా నిలిచాడు. అవును, అది చాలా బలమైన పాయింట్. ఇది మనకు ఏం చెప్తోంది? మనం తరచుగా విలువలేనిదిగా భావించే దానిలోనే అసలైన విలువ, బలం దాగి ఉండవచ్చు. మన అధికారం, ఐశ్వర్యం కూడా కష్టకాలంలో మనల్ని కాపాడలేకపోవచ్చు. కాని మనపై తిరుగులేని విశ్వాసమున్న ఒక స్నేహితుడి సమయస్ఫూర్తి మనల్ని గట్టెక్కిస్తుంది. ఈ చర్చ విన్న తర్వాత మన దైనందిన జీవితంలో మన చుట్టూ ఉన్న వారిని మనం ఎలా చూస్తున్నామో ఒక్కసారి ఆలోచించుకోవాలి కదా. తప్పకుండా. మన జీవితంలో మనం ఎవరైనా కాళకర్ణిలా చూస్తున్నామా? అంటే కేవలం వారి నేపథ్యం, వారి ప్రస్తుత ఆర్థిక పరిస్థితి లేదా వారి చదువును బట్టి వారి అసలైన సామర్థ్యాన్ని తక్కువ అంచనా వేస్తున్నామా? మన చుట్టూ ఉన్న ఏ కాళకర్ణిలోని అద్భుతమైన సమయస్ఫూర్తిని మనం గుర్తించలేకపోతున్నామో ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకోవాలి.